జీవితం జీవితం అంటే ఏమిటి? పుట్టుక నుండి గిట్టె వరకు సాగే సమయం. కొంతమంది ఉద్దేశం ప్రకారం మనలో ఈ శ్వాస ఇది ఉంటేనే జీవితం అంటారు. ప్రతి మనిషి, ప్రతి జంతువు శ్వాసిస్తూనే జీవిస్తూ ఉంటారు. కనుక వారికి అవసరమైనంత ప్రాణవాయువు అందించక తప్పదు. శ్వాస ఆగిపోతే గనుక అప్పుడు మరణం సంభవిస్తుంది. ఏంటి ఇదే నిజమంటారా? మరి ఈ మనిషి జీవితాన్ని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిర్ణయిస్తాయా? కేవలం ఊపిరి తీసుకోవటమే మనుషులకు అస్తిత్వాన్ని ఇస్తాయా? ఏమాత్రము కాదు. నిజానికి మనిషి జీవితంలో ఊపిరి ఉన్నట్లుండి ఆగిపోతుంది. మనిషి జీవితం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య గడిపిన క్షణాలవి. అలానే ఇతరులకు ఊపిరి పోసిన క్షణాలవి. కొన్ని క్షణాలు ఇతరులు మీ నుండి ప్రేమను పొంది ఉంటారు. తమరి సాహసం కానీ, తమరి శక్తిని కానీ, తమరి కష్టం చూసి, తమరి అభివృద్ధిని చూసి, అన్యాయాలు అక్రమాలకు విరుద్ధంగా మీరు చేసే యుద్ధం చూసి మీ జీవితం యొక్క విలువని నిర్ధారిస్తారు. ఆ సమయంలోనే మీరు జీవించి ఉన్నట్టు. ఆ సమయంలోనే మీరు లోకంలో ఇతరులకు జీవించే మార్గాన్ని చూపించి ఉంటారు. వారికి ప్రేరణనిచ్చుంటారు, శక్తినిచ్చుంటారు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. అదే కదా జీవితం అంటే. మనం జీవించే జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా జీవిస్తూ ఆనందంగా పలకండి. రాధాకృష్ణ.